నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోడి మాంసం కోడి గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదు ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెట్టండి అందరూ కోడి మాంసం కోడి గుడ్లను 100 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో వండుకొని తినొచ్చు ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీలత వెల్లడి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కక్ష సాధింపు చర్య వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం కార్యకర్తలు సంయమనంతో ఉండాలి పేర్కొన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలు చేపడుతోంది ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా రైతులకు త్వరలో విస్తృత సేవలు ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలి పేర్కొన్న కలెక్టర్ మరియు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్ సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తం వార్తల్లోని వివరాలు కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదని ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని వాటన్నిటిని పక్కన పెట్టండి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీలత పేర్కొన్నారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయని అన్నారు శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు వాటి రెక్కలు ఊడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి అధికమవుతుందని అన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు కోడి మెడభాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని కోడి కళ్ళల్లో ముక్కుల్లో నీళ్లు కారటం నీరసించి బలహీనమైపోయి చనిపోతాయన్నారు నాటుకోళ్లు ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయన్నారు వ్యాధి సోకిన బర్డ్స్ మీట్ ను వాడరాదని వ్యాధి సోకి మరణించిన కోళ్లను గొయ్యిలు తీసి పాతిపెట్టాలన్నారు ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని వాటన్నిటిని పక్కన పెట్టండి అన్నారు కోడి మాంసం కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదన్నారు అందరూ కోడి మాంసం కోడిగుడ్లను 100 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో వండుకుని తినొచ్చని తెలిపారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంది ఇది మీ అందరికీ తెలిసింది ముఖ్యంగా గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి దీని అవగాహన కల్పించటానికి చాలామందిలో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడింది ఈ మరణాల శాతం వలన అసలు కోడిగుడ్లు తినవచ్చా మీట్ తినవచ్చా చికెన్ మీట్ అనేది ఈ సంశయాలన్నిటినీ మేము దానికి ఆన్సర్స్ ఇవ్వటానికి ఆ భయాందోళనలను తొలగించడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయటమైంది ఇంకొకటి అసలు ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రజలలో అవగాహన కలిగించటానికి ఆందోళన తగ్గించడానికి మెయిన్గా ఈ సదస్సు ఈ ప్రెస్ మీట్ అనేది ఈరోజు పెట్టడం జరిగింది సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే అందరూ కూడా చిన్నాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కోడిగుడ్లు తినొచ్చా చికెన్ తినొచ్చా అనేది బాగా ఉడకబెట్టిన కోళ్ళల్లో కానీ కోడిగుడ్డు కానీ చికెన్ మీట్లో కానీ ఈ వైరస్ ఉండదు మన ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్ ఈ వైరస్ని ప్రివెంట్ చేస్తుంది మనము మోర్ దాన్ 100 డిగ్రీస్లో మనము కుక్ చేస్తున్నాం సో డెఫినెట్గా ఇక్కడ వైరస్ అనేది కిల్ అవుతుంది సో ఎటువంటి అపోహలు లేకుండా మనం ఎగ్స్ తీసుకోవచ్చు చికెన్ మీట్ కూడా తీసుకోవచ్చు ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు తర్వాత ఏంటంటే ఈ రైతులకు అవగాహన కలిగించాలి ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద కార్కస్ ఇంపార్టెంట్ డిజిన్ఫెక్టెంట్స్ వాడటం అనేది ఇంపార్టెంట్ అనేది రైతులకి అవగాహన కల్పించాలి ఈ శాంపుల్స్ అవి కూడా మనం ఈ గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు శాంపుల్స్ అన్నీ కూడా భోపాల్కి పంపించటము వాళ్ళు బర్డ్ ఫ్లూ అని వ్యాధి నిర్ధారణ చేయటం అనేది జరిగింది శాంపుల్స్ ఎక్కడ పడితే అక్కడ కూడా మనము టెస్ట్ చేయము భోపాల్లోనే ఇట్స్ ఐడెంటిఫైడ్ స్పేస్ ఆ ల్యాబ్లోనే వీఆర్ డయాగ్నోసింగ్ దట్ డిసీజ్ సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు
తిరుమలలో ఓ ప్రైవేటు హోటల్కు అనుమతులు ఇవ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా పవన్ మౌనంగా ఉండటంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ కిందటి ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ రిపోర్టులో ఎక్కడా నిర్ధారణ అనే విషయం ప్రస్తావించలేదన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారని అన్నారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చారని అన్నారు. సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందుంటానని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారని అన్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనలో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేరళకు వెళ్లి తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారని, ఇది మాపై వేస్తున్న నింద కాదని, స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద అని అన్నారు. మా హయాంలో అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవని పవన్ అన్నారని, లడ్డూలో కాదు కల్తీ మీ బుర్రలో జరిగిందని అన్నారు. తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని, మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయన్నారు. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వండని పవన్ కు భూమన సూచించారు. లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడతారు. లడ్డూలో కాదు కల్తీ జరిగింది, మీ బుర్ర కల్తీ అయింది. మీ బుర్రలో కల్మషం ఉంది, మీ బుర్రలో మలినం ఉంది. మలినము కల్మషము కల్తీ అయ్యింది కనుకనే వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారు అనని అంత ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారు. సుప్రీంకోర్టు చేత నియమింపబడినటువంటి సిట్ ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలా లడ్డులో కల్తీ జరిగిందేనని. పోయినటువంటి ట్యాంకర్లను ఇవి నాణ్యత లేదు అని వనస్పతి ఆయిల్ కలిపినారు అనేటువంటి ఆరోపణలతో తిప్పి పంపబడ్డాయి. అవి కూడా లడ్డులో వాడలా. ఈ ప్రభుత్వంలో కూడా జరిగింది అది. ఆ తిప్పి పంపినటువంటి ట్యాంకర్ల యొక్క నాణ్యత పరిశీలించడానికి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఆవులు సరైనటువంటి ఆహారం తీసుకోకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, గడ్డి వివిధ రూపాలలో ఉన్నటువంటి గడ్డిని తింటే రిపోర్టులు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో యానిమల్ ఫ్యాట్ లాంటి కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ఉంటుంది అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. కానీ మేమిచ్చేటువంటి రిపోర్టు కూడా 100% కరెక్టేమీ కాదు అని వాళ్ళు స్పష్టంగా చెబితే కూడా మీరేమో ఈ రకమైనటువంటి ప్రచారం, అది కూడా కేరళకు వెళ్ళి ఒక దేవాలయంలో ఉండి ఆ దేవాలయ పవిత్రతను మంటగలుపుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం మీద నింద మోపుతారా? మీరు నింద మా మీద కాదు మోపుతున్నది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి నీచపు పని జరిగిందేనని ఆరోపణ చేయటానికి సిగ్గున్న ఉండాలి. ఇంత దారుణంగా మాట్లాడడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుమల లడ్డూలో కల్తీ ఏనాడు కూడా జరగలేదు. మీరు మరో మాట కూడా అన్నారు, తిరుపతిలో మీరు స్వాములైన తర్వాత సనాతనిగా కొండ మీద నుంచి పంపించినటువంటి 1,00,000 లడ్లు అయోధ్యకు ఆవు కొవ్వుతో, పంది కొవ్వుతో పంపించినటువంటి లడ్లు అని. సాక్షాత్తు ఈరోజు మీ పాలనలో ఉన్నటువంటి సౌరభ్ బోరా అనేటువంటి బోర్డు సభ్యుడు ఆనాడు మా పాలక మండలిలో బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయల ఖరీదు చేసి నెయ్యిని ఆయన స్వయంగా పంపించితే ఆ నెయ్యితో ఆ 1,00,000 లడ్లు తయారు కాబడి వాటిల్ని పంపించటం జరిగింది. ఆయన డొనేట్ చేశారు. అరెస్ట్ చేయండి బోరా గారిని. అది పత్రికల్లో కూడా చాలా స్పష్టంగా వచ్చింది ఆ రోజున. బోరా హ్యాస్ డొనేటెడ్ గివ్ ప్రైజ్ అని. అరెస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, అతన్ని విచారణ జరిపించండి. ఇంత దారుణమైనటువంటి అపవాదులు వేస్తున్న కాషాయం ముసుగులో ఇంత దారుణాలు వెంకటేశ్వర స్వామి మీదనే మోపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారుల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా హిందువులనందరినీ కూడా ప్రార్థిస్తున్నా. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలపై శుక్రవారం కలెక్టర్ మరియు ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ యాదవ్ వెల్లడించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జేఎస్పీ లీడర్స్ బాబ్జీ, రాజేష్, మనోజ్, మునుస్వామి, సాయి దేవులతో కలిసి రాజేష్ యాదవ్ మాట్లాడుతూ శతాబ్ద చరిత్ర కలిగిన బ్యాంకులో జరుగుతున్న అరాచకాలపై బ్యాంకు సిబ్బంది మరియు ఖాతాదారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి ఎమ్మెల్యే కుమారుడు మదన్ ద్వారా తీసుకువెళ్లగా ఎమ్మెల్యే అగ్నపై వైస్ చైర్మన్ బాసు యాదవ్ ఛాంబర్ను లాక్ చేయడం జరిగిందన్నారు. ఒక నెల ముందో 1.5 నెల ముందో అన్నారామచంద్రయ్య గారు పైన నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. నీ స్థాయి అదే. నీకు దారి చూపించిన వ్యక్తినే నువ్వు ప్రశ్నించే కాడికి వచ్చావు. ఆయన చేసింది తప్పు అని ప్రూవ్ చేసే విధంగా నువ్వు ట్రై చేసినావు. ఎందుకంటే స్వామి భక్తి చూపించావు. ఎవరైతే పంచగట్టిన పెదరాయుడు ఉన్నాడో అభినయ్ రెడ్డి చెప్పిందే చేయడం నీ బాధ్యత. కాబట్టి అన్నారామచంద్రయ్య గారి మీద కూడా సరి కులస్థుడి మీద కూడా బురద జల్లడానికి ప్రయత్నించావు. కానీ ఇక్కడ నీ తప్పులు, నీ బండారాలు, నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడిపోవడంతో నువ్వు ఏం చెప్పుకుంటావు? నీ పార్టీకి సమాధానం చెప్తావా, లేకపోతే టౌన్ బ్యాంక్కి రాజీనామా చేస్తావా? రాజీనామా చేసి గెలవగలవా? మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా ఎమ్మెల్యే గారి కొడుకు గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా అవాకులు చెవాకులు పేలితే తప్పులు మీరు చేసి చెండాలు ఊడపెరుకుతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు నీ తప్పులు బయటపడుతున్నాయని చెప్పి ఎమ్మెల్యే గారి పైన, ఆయన తనయుడు మదన్ పైన మమ్మల్ని అణగదొక్కుతున్నారని చెప్తున్నావా? పద్ధతి కాదు. రాజకీయాలు ఉందాగా చేయండి. ప్రతి ఒక్కరు ఉందాగానే చేస్తారు. మీరు చేసేది నేర్చుకోండి. మీరేదో గెలికేసి నీ తప్పులను కప్పిపుచ్చుకోవాలంటే ఎవరు చూస్తా ఊరుకోరు. అక్కడ ఎంప్లాయీసు మీకు అనుకూలమైన వాళ్ళు ఉండొచ్చు, అనుకూలమైన లేకపోయినా ఉండొచ్చు. కానీ షేర్లు పెట్టుకునే వాళ్ళు, అక్కడ ఖాతాదారులు అందరూ మీకు అనుకూలంగా పనిచేయరు కదా. వచ్చి చూస్తూ ఉంటారు కదా అక్కడ ఏం జరుగుతుందని. ఇంకా బ్యాంకుని డెవలప్ చేసేదానికి చూడాలి. స్కీములు తీసుకురావాలి. మీరు గెలిచినప్పటి నుంచి టౌన్ బ్యాంక్లో స్కీముల్ని ఏమేమి విధంగా పెట్టారో మీరు చెప్పండి. పోనీ ఈరోజు టౌన్ బ్యాంకులో జరిగే అవకతవకల పైన మేము సిట్టు విచారణ చేయమని చెప్పి మేము ఏ అధికారులను అయితే కోరాలో ఆ అధికారుల దగ్గర పోయి కలుస్తాం. విచారణ జరిపి టౌన్ బ్యాంక్ని కాపాడవలసిందిగా కోరుకుంటాం. మీ మీడియా మిత్రుల ద్వారా మీరు కూడా తెలిస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. కొట్టేది తిట్టేది చేసేవన్నీ మీరు, మళ్ళీ ఏమన్నా మారితే మటుకు మా మీదకి వస్తారు. మేము మాట్లాడేవన్నీ నిజాలే. అయ్యా గుర్తుపెట్టుకో వాసు యాదవ్, మేము మాట్లాడేవన్నీ నిజాలే, అబద్ధాలు ఉండవు. ఒక్కటే చెప్తున్నాం, ఈసారి మాట్లాడే ముందు మా ఎమ్మెల్యే గురించి కానీ మా ఎమ్మెల్యే కొడుకు గురించి కానీ మాట్లాడితే మటుకు ఈసారి మీకు పద్ధతిగా ఉండదనేసి కూడా మీరే ముఖ్యంగా మేము తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రజల్ని గౌరవించేది నేర్చుకోండి ప్లీజ్. మీకు అందరికీ ఇదే నేను కోరుకుంటున్నాను. కలెక్టర్ని కలుస్తున్నాం, రేపు ఎస్పీ గారిని కలుస్తున్నాము. ఈయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి వినతి పత్రం ఒకటి ఇచ్చే దాంట్లో కూడా మేము అందరూ రేపు వెళ్ళి కలుస్తున్నాము. కోఆపరేటివ్ బ్యాంకులో అంటే ప్రతి ఒక్కరికి షేర్స్ ఉంటాయి. తిరుపతిలో సహకార బ్యాంకు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సహకార బ్యాంక్ అనేది మామూలు అన్ని బ్యాంకుల్లో కంటే కూడా దీంట్లో వడ్డీ తక్కువ అనేసి ప్రతి ఒక్కరు వచ్చి కూడా దాంట్లో బంగారం పెట్టుకోవడం కానీ, ఈ యొక్క బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని దాచుకోవడం కానీ, బంగారాన్ని అలాంటివి కూడా చేస్తుంటారు. అలాంటి బంగారాన్ని కూడా మీరు ఈరోజు నిజమైన బంగారం కాకుండా వాళ్ళు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తే దొంగ బంగారాన్ని ఇస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో ఈ యొక్క ప్రజలు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంక నుంచైనా మీరు ఈ యొక్క పేటీఎం బ్యాంక్ వర్క్ మానేసి ప్రశాంతంగా మీరు బతకాలని, ఎన్డీఏ కూటమి నాయకులు అభివృద్ధి పథంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థకు బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతున్నాయని, ఈ 2025 సంవత్సరంను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించబడిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నెలవారీగా పలు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించి వాటి అమలు ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి పలువురు రైతులు, మహిళలు, యువతను భాగస్వామ్యులు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ, కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటుతో తొలి సమావేశం సంబంధిత సభ్యులతో నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మరియు ఈ సంవత్సరం థీమ్ కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అని సహకార సూత్రాలు మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా నెలవారీ కార్యక్రమాలను సంవత్సరం మొత్తానికి రూపొందించి అమలు పరచడానికి నిర్దేశించిన నేపథ్యంలో పలు కార్యక్రమాలను పక్కాగా విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో పలు సంవత్సరాలుగా సహకార సంఘాలు ప్రజాదరణ పొంది కొనసాగుతున్న గొప్ప చరిత్ర గల వ్యవస్థ అని పేర్కొన్నారు. ఈ ప్రాథమిక సహకార పరపతి సంఘాలను టెక్నాలజీ వినియోగించి కంప్యూటరైజేషన్ ద్వారా బలోపేతం చేయటం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని సేవలు పిఎస్సిఎస్ల ద్వారా అందించేందుకు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని, ఇప్పుడు అందిస్తున్న సేవలకు తోడు మరిన్ని సేవలు అందించనున్నామని తెలిపారు. ప్రతి రైతు కూడా ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు. సహకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలని ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ, పశు సంవర్ధక తదితర వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేసి వారిని చైతన్యపరిచి వారి ఆర్థిక సుస్థిరతకు తోడ్పాటు అందించాలని నాబార్డ్, డీసీసీబీ పూర్తి తోడ్పాటు అందించాలని సూచించారు. ఫిబ్రవరి నెలలో 18న జిల్లా స్థాయిలో డీసీసీబీ చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారిచే వర్క్షాప్ ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ అంశంపై వాటి ఉపయోగాలపై నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ నెల 18 నుండి 28 వరకు నిర్వహించనున్న సహకార అవుట్ రీచ్ క్యాంపెయిన్ను సంబంధిత అధికారులు వివిధ వర్గాల వారి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా సహకార అధికారిని మరియు కన్వీనర్ లక్ష్మి నెలవారీగా సంవత్సరం పొడవునా చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో డీడీఎం నాబార్డు సునీల్, డీసీసీబీ సీఈఓ చిత్తూరు, నెల్లూరు, ఎఫ్సీఐ మేనేజర్ నెల్లూరు నారాయణస్వామి, డిప్యూటీ సీఈఓ జుబేదా బేగం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజు, జిల్లా మేనేజర్ పౌర సరఫరాల సుమతి తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో తన ఛాంబర్ తాళాలు పగలగొట్టి తన నేమ్ ప్లేట్ ను తొలగించి తమ సిబ్బంది ద్వారానే ఛాంబర్ ను స్వాధీనం చేసుకున్న తిరుపతి ఎమ్మెల్యే కుమారులు ఆర్ఎన్ మదన్ బీసీలను ఏమి గౌరవించారని ఆ బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వైసీపీ బీసీ నాయకులు బత్తల అరుణ్ కుమార్ యాదవ్, చింతా రమేష్ యాదవ్, పుష్పలత యాదవ్, పునీత, వడ్డేరి రమణ తదితరులతో కలిసి వాసు యాదవ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనలో బీసీలతో పాటు ప్రత్యేకంగా యాదవులకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. అందులో భాగంగానే తనకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఆనాటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన తనయులు ఉప మేయర్ భూమన అభినయ్ రెడ్డి తనకు ఈ పదవిని కట్టబెట్టారని అన్నారు. తన అనుమతి లేకుండా తన ఛాంబర్ను దురాక్రమించిన వారిపై తాను ఆర్బీఐకి ఫిర్యాదు మరియు పోలీసులకు కంప్లైంట్ ఇస్తామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆర్ఎన్ మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడారు. అవేంటంటే వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు, దాన్ని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది. అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో అంటే యాదవ్ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా? అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది, మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంక్ సిబ్బంది నా అనుమతి లేకుండా, నా దృష్టికి తీసుకురాకుండా నా యొక్క ఛాంబర్కున్న నా శిలాఫలకమైన నా బోర్డుని పెరికేయడం, నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి, మా యాదవ్ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అసలు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఇన్ని సంవత్సరాలు నడుస్తూ ఉన్నింది. ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశాలని తెరదీస్తూ రాజకీయ నాయకులు దాంట్లో జోక్యం కలగజేసుకుంటూ ఇలా చూస్తుంటే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మొదలైనాయి. ఖాతాదారులకు కావచ్చు, అక్కడున్న వ్యాపార లావాదేవీల్లో కూడా ఇక మీద రాజకీయ ముసుగు
కమ్ముకుంటుందనే అనుమానం మా డైరెక్టర్లకి అందరికీ కూడా కలుగుతుంది. అసలు ఆరని మదన్ గారికి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఏం సంబంధం? నా ఛాంబర్కి ఆరని మదన్కి ఏం సంబంధం? తిరుపతి శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేక ఆర్ఎన్ మదన? అంటే ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తిరుపతిలో మదన్ తయారవుతున్నారు అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ అరెస్టు కక్ష సాధింపు చర్య అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వంశీ అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వల్లభనేని వంశీ అరెస్టు ఖండిస్తున్నామన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రతీకారంతో అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపై ప్రతీకార్య చర్యలకు దిగుతున్నారని అన్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పేర్కొన్నారు. శాసనసభ్యుడు వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదమెట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ, ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్టు చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఏ రకంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పోకడలకు వ్యతిరేకంగా మనమందరము కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళి ఇలాంటి వాటిల్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నెల 26 మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో తిరుచానూరు కొట్రమంగళం రోడ్డు స్వర్ణముఖి నది తీరాన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను గురువారం తిరుపతి నేరేలమ్మ ఆలయం వద్ద ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఉదయం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై గడియ గడియకు పూజలు, అభిషేకాలు జరుగుతాయని, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. ప్రజలందరూ విచ్చేసి పరమశివుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఫిబ్రవరి 26, 2025 మహాశివరాత్రి కార్యక్రమాలు తిరుచానూరులో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు, గోపూజలు అన్నీ ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణము, అదేవిధంగా లింగోద్భవ సమయంలో 72 రకాల ద్రవ్యాలతో అభిషేకము, సిద్ధి పూజ, అదేవిధంగా భక్తులచే పాల పొంగల కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు, స్వామివారి అనుగ్రహం తీసుకొని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు
పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా తిరుచానూరు కొట్రమంగళం రోడ్లో స్వర్ణముఖి నది తీరాన ఈ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయం నుంచే అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు ఉంటాయి. నిరంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం, లోక కళ్యాణం కోసం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే నైట్కి 12 గంటలకు లింగోద్భవ దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి లింగోద్భవ దర్శనం చేసుకుని పునీతులు కావాలని, ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనకందరికీ కలగాలని ఈ కార్యక్రమం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. గురువారం స్వామివారి వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తండేల్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం స్వామివారి వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నాగ చైతన్య, కథానాయకి సాయపల్లవి, దర్శకుడు చందు మొండేటి, చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని నిర్మాత నాగవంశీ శ్రీవారిని కోరుకున్నారని తెలిపారు. సినిమా ఘన విజయం సాధించడంతో చిత్ర సభ్యులంతా శ్రీవారి దర్శనార్థం వచ్చామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా సినిమా భారీ విజయం సాధించడంలో శ్రీవారి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. పైరసీలో సినిమా చూసినా ఎమోషన్ సీన్స్ నచ్చవని, ఎవరికీ అర్థం కావన్నారు. పైరసీలో సగం సినిమా చూసినా థియేటర్కు వెళ్లి సినిమా చూడండి, సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. పైరసీని ఎంకరేజ్ చేయకండని, థియేటర్లలో సినిమాలు చూడండి విజ్ఞప్తి చేశారు. పైరసీపై ఫిర్యాదు చేశామని, మూలాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తామని సినీ దర్శకుడు తెలిపారు. సినిమాకి ముందు, మా తండేల్ సినిమాకి ముందు వాసు గారు వచ్చి స్వామిని కోరుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అఖండ విజయం అవ్వాలని. ఆయన కోరిక ఫలించింది, స్వామి కరుణించాడు. అందుకని ఆయన కోరిక అందరూ మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి నేను, వాసు గారు, మా హీరో హీరోయిన్ అరవింద్ గారు అందరూ ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని ఇంత అఖండ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా ఒకవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎలాంటిది వచ్చినా కానీ స్వామి అవన్నీ తీసేసి మా సినిమాని పెద్ద సక్సెస్ని చేసి వచ్చారు ఆయన. అందుకనే అండి మళ్ళీ ఈయన కోరుకున్న మొక్కు, మా కోసం వాసు గారు ఈ సినిమా కోసం కోరుకున్న మొక్కుని తీర్చడానికి తండేల్ టీం అంతా ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సినిమాకి మళ్ళీ వచ్చి ఇంకొక మొక్కు కోరుకుంటాం. ఏఐటీయూసీ తిరుపతి జిల్లా సమితి సమావేశం తిరుపతి బైరాగి పట్టణంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా నిర్మాణ బాధ్యులు నాగసుబ్బారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై నిన్నటి రోజు అనగా బుధవారం ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించడం జరిగిందని, దానికి పోరాట కార్యక్రమం రూపకల్పనకు ఈరోజు జిల్లా కౌన్సిల్ సమావేశంలో అనేక తీర్మానాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం గోవాలో జరిగింది. ఈ సమావేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మిక వర్గానికి 33,000 రూపాయల కనీస వేతనం ఉండాలని, అందుకోసం దశలవారీ ఆందోళన పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఏఐటీయూసీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం తీర్మానించిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయటం జరిగిందని, అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్లు నిలువుదోపిడీ జరుగుతుందని, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందని నిత్యం ప్రచారం చేసే టీటీడీలో కనీస వేతనాలు అమలు కావటం లేదని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ఉండటం లేదని, ఉద్యోగ భద్రత లేదని, ఇలాంటి సమస్యలు ఉన్న టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలపై మార్చి ఏప్రిల్ మాసాలలో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, నాయకులు శివకుమార్, రవి, మణి, కేవై రాజా, గోవిందస్వామి, చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 29 రకాల కార్మిక చట్టాలు రద్దు చేయడమే కాకుండా తీసుకొచ్చినటువంటి
ఈ లేబర్ కోర్సులో సంబంధించి కార్మికులను బానిసలుగా మార్చేటువంటి వ్యవహారము, అదే పద్ధతిలో బోనస్ యాక్టులో లేకపోతే కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్టులో అనేక రకాల యాక్ట్, పిఎఫ్ యాక్టుతో సహా అనేక రకాల యాక్టులో మార్పులు తీసుకురావడం జరిగింది. మార్పులు తీసుకురావడమే కాకుండా వారికి సంబంధించి పని గంటలు కూడా పెంచేటువంటి విధానానికి శ్రీకారం చుట్టినాడు. ఈ పని గంటలు పెంచేటువంటి విధానం శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే 3-4 అసెంబ్లీలో తీర్మానాలు చేసి 12 గంటలు 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినారు. దేశంలో కార్మిక వర్గం తిప్పికొట్టింది, నిరసన తెలియజేసింది. దాంతో తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. అంటే వ్యవస్థను 8 గంటల పని విధానం కోసం ఆ రోజు 1886లో చికాగో నగరంలో చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం వస్తే ఈరోజు ఆ 8 గంటల పని విధానాన్ని ఇంకా కుదించి మెరుగైనటువంటి అభివృద్ధి పెరిగిన సమాజంలో, టెక్నాలజీ పెరిగినటువంటి సమాజంలో మెరుగు చేయాల్సినటువంటి పరిస్థితి కొనిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరికను మోడీ చేయడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమలను కానీ, ప్రభుత్వ పరిశ్రమలు కానీ, నౌకాశ్రయాలను కానీ, విమానాశ్రయాలు కానీ, బాల్కో లాంటివి కానీ, డిఆర్డిఓను, సెయిల్ను, గెయిల్ను, హెచ్ఏఎల్ను అదే పద్ధతిలో 16 ఉపగ్రహాలు ఒకేసారి పంపించి మొన్ననే 100 ఉపగ్రహానికి పంపించినటువంటి ఒక పేరుగాంచినటువంటి ఇస్రోను కూడా ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించి ప్రైవేటు పెట్టుబడులతో నింపుతూ ఉన్నారు. కాబట్టి ఈ బ్యాంకుల వ్యవస్థను కూడా కుదేలు చేస్తూ ఉన్నారు. బ్యాంకులను కూడా ఈరోజు కుదించేసి మెర్జ్ చేసి ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వీర్యం చేసి ప్రైవేటు బ్యాంకులకు అధిక రకమైనటువంటి నిధులు కేటాయించి వడ్డీ రేట్లను తగ్గించి వాళ్ళను ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి పేద మధ్యతరగతి వర్గాలు కూడబెట్టుకున్నటువంటి సొమ్మునంతా కూడా బడా పారిశ్రామికవేత్తలకు అప్పగించి వారిని దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేయడమే కాకుండా ఈరోజు వారికి వెన్నుదన్నుగా నిలబడుతున్నాడు. కార్మిక వర్గాన్ని కానీ, ప్రజలు కానీ, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు అన్ని రకాలు అవలంబిస్తున్నటువంటి ఈ మోడీ పరిపాలనకు ఈరోజు చర్మగీతం పాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మిక వర్గం ఈరోజు పడుతున్నటువంటి బాధలకు వ్యతిరేకంగా భవిష్యత్తు ప్రోగ్రామానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి పేట ఉత్సవం నేటి ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లటం ఆనవాయితీ. ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపుగా బయలుదేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11 గంటల 30 నిమిషాల వరకు స్నపన తిరుమంజనం ఆస్థానం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంజల్ సేవ, సాయంత్రం 5 నుండి బయలుదేరి రాత్రి 9 గంటల వరకు గ్రామోత్సవం తిరిగి ఆలయానికి చేరుకుంది. కుప్పం నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 2024 జూలై 4న కుప్పం నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, సంబంధిత అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత అధికారులతో పరిష్కారమయ్యే సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించడం, సమస్యలను సంబంధిత అధికారులకు పంపుతూ వీటిపై తరచూ సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారథి తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టండి. అందరూ కోడి మాంసం, కోడిగుడ్లను 100 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలో వండుకుని తినొచ్చు. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సిహెచ్ శ్రీలత వెల్లడి. గన్నవరం
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు కక్ష సాధింపు చర్య. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం. కార్యకర్తలు సంయమనంతో ఉండాలి పేర్కొన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘాల వ్యవస్థ బలోపేతానికి పలు చర్యలు చేపడుతోంది. ప్రాథమిక సహకార పరపతి సంఘాల కంప్యూటరైజేషన్ ద్వారా రైతులకు త్వరలో విస్తృత సేవలు. ప్రతి రైతు ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో సభ్యులుగా నమోదు కావాలి పేర్కొన్న కలెక్టర్ మరియు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్. సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.